Welcome to my channel TVVL Astrovision. Thank you. నమస్తే, టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026వ సంవత్సరం గోచార ఫలితాలు కర్కాటక రాశి వారికి అనేది చెప్పడం జరుగుతుంది. ఇందులో వాటికి పరిహారాలు కూడా ఏ గ్రహాలకి పరిహారాలు చేసుకోవాలి అనేది, ఈ గోచార గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విషయాలకు అనుకూలం, వాటి గ్రహ మార్పులు జరుగుతున్నప్పుడు ముఖ్యంగా గోచారంలో గురుగ్రహం మార్పులు ఎక్కువగా చెందుతుంది ఈ సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వారికి కూడా అనేది చెప్పటం. అంటే గురువు ప్రస్తుతానికి మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. తదుపరి కర్కాటక రాశికి ప్రవేశించి అక్కడ జూన్ 2వ తేదీ నుండి 31 అక్టోబర్ వరకు కూడా సంచరించి, తదుపరి నవంబర్ నుంచి జనవరి 24 వరకు సింహరాశిలో ఇలా గ్రహ మార్పులు జరుగుతాయి ఈ గురునికి. ఈ గ్రహ మార్పుల వల్ల, ఈ గురుని స్థానం గ్రహ మార్పుల వల్ల కర్కాటక రాశి వారికి ఏ విషయాల్లో ఎక్కువగా ప్రభావం ఉంటుంది. అయితే అలాగే శని, రాహు, కేతులు 4 గ్రహాలని గోచారంలో ప్రధానంగా తీసుకోవటం జరుగుతుంది. అయితే కర్కాటక రాశి వారికి గ్రహ సంచారాల వల్ల ఎక్కువగా మిశ్రమ ఫలితాలే ఉండబోతున్నాయి అనేది సూచించడం జరుగుతుంది. ప్రధానంగా ఎక్కువగా వీరికి అష్టమ శని కాలం అయితే ముగిసింది గత 25వ సంవత్సరంలోనే అనేది చెప్పటం. అయితే ముఖ్యంగా గురుగ్రహం తన ఉచ్చ రాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల అదృష్టం, గౌరవం ఇలాంటివన్నీ కూడా వీరికి లభించే అవకాశం ఉంది మిశ్రమంగా. ఇక శని సంచారం, రాహుకేతు సంచారాలకి మిశ్రమంగా ఉంటాయి ఈ ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ముఖ్యమైన గ్రహ సంచారాలు, వాటి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే కనుక, గురు సంచారం ఈ 2026లో బృహస్పతి 2 సార్లు సంచారం చేస్తాడు, ఈ గ్రహ మార్పులు చేస్తాడు. జూన్ 2 నుండి అక్టోబర్ 30 వరకు కూడా గురుడు రాశిలోనే సంచారం చేస్తాడు అనేది చెప్పవచ్చు. జూన్ 2 వరకు కూడా వ్యయ స్థానంలో చంద్ర సంచారం మిథున రాశిలో ఉంటుంది అప్పటి వరకు కూడా. ఇక జనవరి నుండి ఇక ఇది 1వ ఇల్లు కర్కాటక రాశి, ఉచ్చులో ఉన్నాడు గురువు, స్థితిలో ఉంటాడు. గురువు కర్కాటక రాశికి అనుకూల కారకుడే. దీనివల్ల గురువు చంద్రరాశిలో, కర్కాటక రాశిలో 1వ స్థానంలో స్థితి పొంది ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు శాస్త్రంలో ఒకటి హంస మహాపురుష యోగం ఏర్పడుతుంది అనేది చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి దీని మూలంగా దైవ రక్షణ లభిస్తుంది అనేది కూడా చెప్తారు. అక్టోబర్ 31న గురువు సింహరాశిలోకి 2వ ఇల్లులోకి మారడం వల్ల ఆర్థికంగా కలిసి వస్తుంది ఎక్కువగా వీరికి అనేది ఈ కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఈ విధమైన అనుకూలతలు ఉన్నాయి అనేది చెప్పవచ్చు. ఇక శని సంచారం, ఇది గురు సంచారం వల్ల ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి ఈ మార్పుల వల్ల అనేది చెప్పటం. ఇక శని సంచారం, అష్టమ శని ప్రభావం నుండి వీరు పూర్తిగా విముక్తి పొందారు అనేది చెప్పుకున్నాం కదా. అయితే శని మీనరాశిలో 9వ ఇల్లు భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఎక్కువగా విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్య చదువులకి ఎక్కువగా అనుకూలిస్తుంది ఈ కర్కాటక రాశి వారికి. భాగ్యస్థానంలో విదేశీ ప్రయాణాలకు కానీ ఉన్నత విద్యకి వారికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి అనేది చెప్పచ్చు శని సంచారం వల్ల. ఇక రాహుకేతు సంచారాలు డిసెంబర్ 6 వరకు కూడా 2026 డిసెంబర్ 6 వరకు కూడా రాహువు 8వ ఇంట్లోనే, అష్టమ స్థానంలోనే, కుంభంలోనే సంచరించడం జరుగుతుంది. రాహువుకి స్వస్థానం కుంభరాశి. అయితే దీనివల్ల ఎక్కువగా వీరికి మానసిక ఆందోళనలు, అష్టమంలో కదా, ఆందోళనలు, భయాలు ఉండే అవకాశాలు ఉంటాయి అనేది ఈ రాహువు వల్ల అనేది చెప్పచ్చు. ఆ తర్వాత రాహువు 7వ ఇంట్లోకి, కేతువు 1వ ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఆ తదుపరి డిసెంబర్ 6 తర్వాత అనేది చెప్పటం. అది ఎక్కువగా 27కి ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇది రాహుకేతువులు, శని, గురుల సంచారాల వివరాలు. అయితే
అయితే ఈ 4 గ్రహాలు ప్రధానంగా ఆధారంగా గోచార అంచనాలు జీవితంలో వీరికి వివిధ రంగాలపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అనేది క్లుప్తంగా చెప్పుకున్నాం. మెయిన్ పాయింట్స్ అంటే కెరీరు, వ్యాపారం, ఆర్థిక స్థితి, ఆరోగ్యం, సంబంధాలు, ఈ విషయాల మీద ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అనేది కొంచెం వివరంగా చెప్పుకుందాం. అయితే ఈ కర్కాటక రాశి వారికి ఈ కెరీరు, వ్యాపారాలు ఈ విషయాలు చర్చించుకునే ముందు కార్యాలయాల్లో ఎక్కువగా వీరికి సీనియర్లు మద్దతు లభిస్తుంది అనేది చెప్పచ్చు. 10వ స్థానంకి సంబంధించిన అనుకూలతలు వస్తాయి అనేది కూడా చెప్పచ్చు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారవేత్తలకి కొత్త ఒప్పందాల ద్వారా లాభాలు ఉంటాయి అనేది కూడా సూచిస్తుంది. ఈ కర్కాటక రాశిలో ఉన్న గురువు తులారాశిని 5 కుజస్థానాన్ని చూడటం జరుగుతుంది. అంటే దశమ స్థానానికి కూడా కుజుడే రాశికి అధిపతి కాబట్టి గురు దృష్టి వృశ్చికం మీద ఉంటుంది, 5 మీద, మకరం మీద ఉంటుంది, 7 మీద, 9 భాగ్యస్థానం మీద కూడా ఉంటుంది ఈ కర్కాటక రాశిలో ప్రవేశించాక. కాబట్టి ఈ గ్రహాల ఈ స్థానాల అనుకూలతలు అయితే వీరికి ఉంటాయి అనేది చెప్పచ్చు. కెరీర్ పరంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకోవటానికి, వ్యాపారవేత్తలకి కొత్త ఒప్పందాలు, న్యూ అగ్రిమెంట్స్ ద్వారా లాభాలు రావటానికి వీటన్నిటికీ కూడా దోహదం అవుతుంది ఈ సంచారం. ఇక ఆర్థిక పరిస్థితి అయితే కనుక 2026లో ఈ కర్కాటక రాశి వారికి అక్టోబర్ తర్వాత గురుడు ప్రభావంతో ఆదాయం పెరుగుతుంది అనేది చెప్పచ్చు. అక్టోబర్ తర్వాత సింహరాశిలోకి ప్రవేశిస్తాడు గురువు. అప్పుడు 2వ స్థానం ఆర్థిక స్థానం మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరికి కర్కాటక రాశి వారికి ఆదాయం బాగా పెరుగుతుంది అక్టోబర్ తర్వాత అనేది చెప్పచ్చు. ఇక ఆస్తి వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి అనేది సూచిస్తుంది. అయితే ప్రారంభ దశలో ప్రయాణాల వల్ల అయితే ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి అనేది చెప్పచ్చు, అధికంగా ఉండొచ్చు. ఎందుకంటే జనవరి నుంచి మే వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తాడు గురువు. అప్పుడు కొద్దిపాటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆ కాలంలో, ఆ పీరియడ్లో అనేది చెప్పటం జరుగుతుంది. ఇక ఇవన్నీ క్లుప్తంగా చెప్పటం జరుగుతుందండి. ఇక ఆరోగ్యం విషయాలకు వస్తే కనుక ఆరోగ్య విషయాలు ఈ సంవత్సరంలో వీరికి మెరుగుదలగానే ఉంటాయి అనేది చెప్పచ్చు. అలాగే పెళ్లి కాని వారికి వివాహ సంబంధాలు కుదురుతాయి ముఖ్యంగా అనేది సూచించడం జరుగుతుంది ఈ కర్కాటక రాశి వారికి అనేది. కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది అనేది కూడా సూచిస్తుంది. ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంది, సంబంధాల విషయాల్లో బాగుంటుంది, పెళ్లి కాని వివాహ విషయాలకి అనుకూలంగా ఉంది, ఆర్థిక స్థితి చాలా బాగుందని చెప్పచ్చు, వ్యాపారాలకి బాగుంటుంది, అయితే ఆఫీసుల్లో ఉద్యోగస్తులకి బాగుంటుంది, హైయర్ అఫీషియల్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ విధమైన అనుకూలతలన్నీ కూడా ఈ ఒక రకంగా చెప్పాలి అంటే స్వర్ణ యుగంగా అనేట్టుగా ఉంటుందా అనిపిస్తేట్టుగా ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో అనేది కూడా చెప్పుకోవచ్చు. కొద్దిపాటి అననుకూలతలు అడపాదడప దశలు అంతర్దశలు అనుకూలించినప్పుడు కొద్దిపాటి జరుగుతాయి. అది జన్మ జాతకం నుండి అది నిశ్చితంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇవైతే గోచార అంచనాలు. అయితే పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి? 2026లో ప్రభావాలు తగ్గించి శుభ ఫలితాల కోసం ఈ పరిహారాలు అనేది సూచించడం జరుగుతుంది. ఎక్కువగా ముఖ్యంగా గురుగ్రహ శాంతి జరిపించుకున్న, దక్షిణామూర్తిని ఆరాధించిన, శనగలు దానం చేసినా కూడా ఎక్కువ ఉత్తమ ఫలితాలు పొంది ప్రతికూల ఫలితాలు తగ్గటానికి, గురుని బలోపేతం చేసుకోవటానికి కూడా మంచి పరిహారంగా చెప్పడం జరుగుతుంది దీన్ని. ఇక శని దేవతారాధన చేయాలి. అష్టమ శని ప్రభావం పూర్తిగా తగ్గటానికి ఇంకా కొద్దిపాటి పక్కనే జరుగుతున్నందువల్ల పూర్తిగా తొలగిపోయినా కానీ కొద్దిపాటి ఇది తగ్గిపోయి నవమ భావంలో కొద్ది ప్రతికూలతలు ఏమైనా ఉంటే మిగతా విషయాలకి ఇక కార్యాలయంలో బదిలీలకు కానీ, ఉద్యోగాలు మార్పులకు కానీ,
ఈ కొద్దిపాటి ట్రాన్స్ఫర్స్ విషయాల్లో కానీ అననుకూలతలు ఏమైనా ఉంటే వాటి విషయాలకి తగ్గుముఖం పట్టడానికి హనుమాన్ చాలీసా పఠించటం ఉత్తమంగా సూచించడం జరుగుతుంది. ఇక రాహు పరిహారం. రాహుకి అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఎక్కువగా మన పండితులు పెద్దవారు చెప్పింది రుద్రాభిషేకం లేదా శివారాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది రాహుకేతువులకి చేసుకుంటే అనేది చెప్పడం జరుగుతుంది. ఇక కేతువు లగ్నంలోనే ఉంటాడు, అంటే రాశిలోనే ఉంటాడు. రాహువు అష్టమంలో కేతువు ద్వితీయంలో ఉండటం జరుగుతుంది. కాబట్టి ఈ విధమైన కొద్దిపాటి ప్రతికూలతలు వీరి వల్ల కలుగుతాయి, కాబట్టి నష్టాలు జరుగుతాయి. కాబట్టి అష్టమ స్థానంలో ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించింది, మానసిక ప్రశాంతతకు సంబంధించింది. కాబట్టి వీరికి పరిహారాలు చేసుకుంటే కూడా చాలా ఉత్తమ ఫలితాలు పొందొచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఇక రోజువారీగా గనక స్తోత్ర పారాయణాలు ఇవన్నీ మేము చేయలేము. కొంతమంది కుదరచ్చు, కొంతమంది కుదరకపోవచ్చు. వారి వ్యవహారాలను బట్టి కుదిరిన వారు అలా చేసుకున్న ఉత్తమం, కుదరని వారు కూడా సింపుల్ రెమెడీగా స్తోత్ర పారాయణాలు చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా దుర్గాదేవి స్తోత్రాలను పఠించడం వలన ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. అన్ని రాశుల వారికి కూడా అనేది సహజ పరిహారంగా చెప్పటం జరుగుతుంది దీనిని. ఇది ఈ 2026లో కర్కాటక రాశి వారికి ముఖ్యంగా సూచించడం జరుగుతుంది. ఈ పరిహారాలు కూడా వీరికి కూడా చాలా అనుకూలం, ఇంకా మంచి ప్రతికూలతలు తగ్గే అనుకూలం లభించాలని కోరుకుంటూ సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదములు.